నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు నిజమైన జోస్యం. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు. అతనికి ప్రపంచంలో నా అన్నవాళ్ళెవ్వరూ లేరు. అందుచేత అతను ఆ గ్రామంలో ఉండేవారికి జోస్యం చెప్పి పెళ్ళిళ్లకు, గృహప్రవేశాలకు, ఒడుగులకు ముహూర్తాలు పెట్టి వర్జ్యం వగైరాలు చెప్పి తన ఒంటి పొట్టను ఎలాగోలాగా పోషించుకుంటూ వస్తున్నాడు. నిజానికి అతనికి జ్యోతిష్యం అంతగా రాదు. కానీ అతను చెప్పేవి ఎప్పుడైనా దారి తప్పి నిజమవుతూ ఉండడం చేత గ్రామంలో చాలామందికి అతని మాట యందు విశ్వాసం ఉండేది. ఒకరోజు ఉదయం సోమశాస్త్రి అనే బ్రాహ్మణుడు జ్యోతిష్కుడికి ఎదురుపడి, ఇవాళ నా యోగం ఎలా ఉన్నది చెప్పండి అని అడిగాడు. జ్యోతిష్కుడికి ఏం చెప్పటానికి పాలుపోక, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలగవచ్చు అన్నాడు. ఆ మాట మనస్సులో ఉంచుకుని శాస్త్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో రామశాస్త్రి అనే మరో బ్రాహ్మణుడు సోమశాస్త్రి దగ్గరకు వచ్చి, బయలుదేరవయ్యా, పక్క గ్రామంలో సంతర్పణ, గొప్ప దానము జరుగుతోంది, త్వరగా పోదాం అని తొందర చేశాడు. ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలుగుతుందని జ్యోతిష్కుడు చెప్పిన మాట సోమశాస్త్రికి గుర్తు వచ్చింది. ఆ రోజు ఉన్న ఊళ్ళో కరణంగారింట వ్రతం జరుగుతోంది. రామశాస్త్రి చెప్పే సంతర్పణ, సంభావనలను గురించి ఎవ్వరూ అనడం సోమశాస్త్రి వినలేదు. అందుచేత సోమశాస్త్రి రామశాస్త్రితో, నేను ఇవాళ రానులే అన్నాడు. రామశాస్త్రి ఒక్కడే పొరుగురికి పరుగు పరుగున వెళ్ళాడు. సోమశాస్త్రి కరణంగారింటికి వెళ్ళి వ్రతం చేయించి వారిచ్చిన 2 అణాల దక్షిణ పుచ్చుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలానికి రామశాస్త్రి పొరుగురి నుంచి తిరిగి వచ్చి షావుకారు గారింట బ్రహ్మాండమైన విందు జరిగింది. బ్రాహ్మణులందరికీ తలా 1 రూపాయి ఇచ్చి బట్టలు పెట్టారు అన్నాడు. సోమశాస్త్రి గుండెలో రాయి పడ్డట్టు అయింది. తను కూడా రామశాస్త్రి వెంట వెళ్ళి ఉంటే తనకు కూడా దానము బట్టలు ముట్టేవి. జ్యోతిష్కుడు తనను ముంచాడు. ఆ కోపంతో సోమశాస్త్రి గ్రామ మునసబు గారింటికి వెళ్ళి, అయ్యా, మీరు మన ఊళ్ళో ఉండే జ్యోతిష్కుణ్ణి తక్షణం ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టండి. అతను చెప్పే జోస్యం అంతా శుద్ధ అబద్ధం. అతని మాటలు నమ్మి నేను ఎంతగానో నష్టపోయాను అంటూ తనకు జరిగిన నష్టం ఆయనకి తెలిపాడు. గ్రామ మునసబు జ్యోతిష్కుణ్ణి పిలిపించి, తెలిసి తెలియని జోస్యం ఎందుకు చెప్పావు? నీ మాట నమ్మి ఈ బ్రాహ్మడు చాలా నష్టపడ్డాడట కదా అని అడిగాడు. జ్యోతిష్కుడు క్షణంపాటు భయపడ్డాడు. కానీ తాను అన్న మాటలు గుర్తు తెచ్చుకుని ధైర్యంగా, నేనేమీ అబద్ధం చెప్పలేదు మునసబు గారు, ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలగవచ్చును అన్నాను. ఇవాళ ఈ బ్రాహ్మడికున్న యోగం అదే జరిగింది కూడాను అన్నాడు. నీ మాట విని రామశాస్త్రి చెప్పింది నమ్మక ఈ సోమశాస్త్రి ఆయన వెంట వెళ్ళడం మానుకున్నాడు. నీ మాట నిజమెలా అయ్యింది అన్నాడు మునసబు. ఇతరుల మాట అంటే రామశాస్త్రి మాటలేటండి, నేను చెప్పినవి మాత్రం ఇతరులు చెప్పిన మాటల కిందకి రావు. యోగం ఎవరు తప్పించగలరండి అన్నాడు జ్యోతిష్కుడు. సోమశాస్త్రి తెల్లమొహం వేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. పొట్ట పోసుకుందుకు ఓ మార్గం ఎన్నుకుని ఎలాగోలా బతుకు వెళ్ళదీస్తూ తనకేదో కష్టం ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో బయటపడ్డ ఈ సోకాల్డ్ జ్యోతిష్యుడి కథ చందమామలో ఇంచుమించు 55-60 సంవత్సరాల క్రితమే ప్రచురితమైంది. కానీ ఇప్పటికీ మనం కొంతమందిని చూస్తున్నాం, మిడిమిడి జ్ఞానంతో లేదా పూర్తి అజ్ఞానంతో అన్నీ తెలుసని మాట్లాడి అపహాస్యం అయ్యి తాము అపహాస్యం అయ్యిందే కాకుండా నిజమైన జ్యోతిశాస్త్ర జ్ఞానాన్ని,
నిజమైన జ్యోతిష్యులను కూడా అనుమానించాల్సిన పరిస్థితిని కలిగిస్తున్నారు. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.